హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అండమాన్ తెలుగు ఛానల్. నేనైతే ఇప్పుడు వచ్చాను మన విశాఖపట్నంలో ఉండే అత్యంత ప్రాముఖ్యత చెందిన, మీ అందరికీ తెలిసే ఉంటుంది, కైలాసగిరి. ఇది కైలాసగిరి మెయిన్ ఎంట్రన్స్ అండి. చూడండి, కైలాసగిరి వచ్చిన వెంటనే మనం బస్సులో రావచ్చు. వచ్చిన వెంటనే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అలా మనం లోపలికి వెళ్తూ ఉంటాం. అలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఈరోజు చాలా ఎక్కువ జనసమూహము ఉంది. చాలా అంటే చాలా ఎక్కువ. సో ఇక్కడ వీకెండ్ అయినా కాదు, నార్మల్ డేస్ కాదు, అన్ని రోజులు కూడా కైలాసగిరి చూడడానికి చాలామంది యాత్రికులు చాలా చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు. అలాగే ఇది ఇక్కడికి వాళ్ళతో పాటు మన స్టూడెంట్స్ ట్రిప్ అయినా సరే, లేదంటే ఫ్యామిలీ ట్రిప్స్ కూడా కైలాసగిరిలో చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇలా నడుచుకుంటూ పైకి వెళ్తూ ఉంటాం. అది స్టార్టింగ్ చూసారు కదండి, అక్కడ నుండి ఇలా నడుచుకుంటూ పైకి వెళ్తూ ఉన్నాం. ఇక వెళ్తూ ఉంటే ఇంకా స్టార్టింగ్ మనకి ఇక్కడ వస్తుంది ట్రైన్ అండి. ఇక్కడ కైలాసగిరి చుట్టూ వెళ్ళడానికి ఈ చిన్న ట్రైన్ అనేది ఉంటుంది. కైలాసగిరి మొత్తం ఒక 5-7 కిలోమీటర్స్ వరకు ఈ బుల్లి ట్రైను మనల్ని కైలాసగిరి అందాలని చూపిస్తుంది. ఈ చిన్న బుల్లి ట్రైన్ చూసారు కదండి, చాలా ఎగ్జైట్గా ఉంటుంది. అంత ఎత్తైన కొండపై ఈ ట్రైన్లో విశాఖ సముద్రాన్ని చూస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ట్రైన్ కూడా మొత్తం 4 బోగీలతో ఉంటుంది. అయితే ఇలా వచ్చిన తర్వాత మనకి ఇంకా కనిపిస్తుంది పిల్లలు ఆటలాడుకోవడానికి. చూడండి, పిల్లలు ఎన్ని రకాల ఆటలైనా సరే ఇక్కడ ఆడుకోవచ్చు. అలాగే ఇక్కడ జైంట్ వీల్ కూడా ఉంది. చూస్తుండండి, జైంట్ వీల్ అండి ఇది. ఈ జైంట్ వీల్ కూడా ఎక్కడానికి కొంచెం అమౌంట్ తీసుకుంటారు, ఎక్కువేమీ ఉండదు. సో పిల్లలుగా అయితే మనం మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు చాలా ఇక్కడే ఉండిపోవచ్చు. ఇకపోతే ఇది చూస్తే విశాఖపట్నం, అదే వైజాగ్ బీచ్ అండి. దూరం నుంచి కనిపిస్తుంది. అది ఇంకా తర్వాత చూపిస్తాను. ఇక్కడ రోప్ వే కూడా ఉంది. కింద నుంచి పైకి రావడానికి రోప్ వే సహాయంతో అందరూ రావచ్చు. ఆ రోప్ వే దగ్గరికి కొంచెం వెళ్తాను, చూపిస్తాను. ఆ రోప్ వే అండి ఇది. రోప్ వే టికెట్ అప్ అండ్ డౌన్ కలిపి సుమారు, రోప్ వే అయితే ఎక్కలేదు నేను, కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. ఆ టికెట్స్ అమౌంట్ కూడా మీకు చెప్తాను. ఇది రోప్ వే. ఇక వైజాగ్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న రోప్ వే అయితే ఇదేనండి. ఎందుకంటే చాలామంది చూసుండ్రు, వేరే వేరే పెద్ద పెద్ద కంట్రీస్లో ఆ రోప్ వేలు అందరూ చూసుంటారు. కానీ విశాఖపట్నంలో ఉండే రోప్ వే చాలా సంవత్సరాల నుంచి మన విశాఖపట్నంలోనే నడుపుతున్నారు. ఎందుకంటే ఈ ప్రకృతి అందాలను చూడడానికి. చూడండి, సముద్ర తీరం నుంచి కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఆడుకోవడానికి అన్నితో పాటు క్యాంటీన్స్ కూడా ఉంటున్నాయి, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అవన్నిట్లో మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక చూస్తూ ఉంటే ఇక్కడ రోప్ వే నుంచి మనుషుల్ని ఎలా పైకి పంపిస్తారో చూడండి. ఇక్కడ మెయిన్ ప్రాముఖ్యత మన కైలాసగిరిలో మన పార్వతీ పరమేశ్వరుల్ని చూడడానికి. అందు గురించే దీన్ని కైలాసగిరి అంటారు. మన పార్వతీ పరమేశ్వరుల్ని మనం చూడాలంటే కైలాసానికి, ఆ కైలాసానికి వెళ్ళాలి. లేదు అంటే ఇక్కడ విశాఖపట్నంలో ఈ కైలాసగిరిని దర్శిస్తే పార్వతీ పరమేశ్వరుల్ని దర్శించవచ్చు. అందుకే దీన్ని కైలాసగిరి అంటే శివుడు ఉండే నివాసం కాబట్టి కైలాసం. అలాగే ఇక్కడ కూడా శివుడు నివసిస్తున్నాడని కైలాసగిరిగా చెప్తుంది. ఇకపోతే ఇది చూస్తే మనకి బీచ్ వ్యూ పాయింట్ అండి, లాస్ట్ది. ఈ రోప్ వేలో పాటు దీంతో పాటు ఇంకా కూడా రోప్ సైక్లింగ్ కూడా ఉంది. ఇది కూడా చూడండి. పిల్లలు ట్రిప్ కూడా ఇక్కడే స్కూల్ పిల్లలు కూడా ట్రిప్స్ అన్నీ కూడా, అంటే ఇంకా చూస్తూ ఉంటే వాళ్ళందరూ విశాఖపట్నం అందాలు చూడడానికి వచ్చారు. ఆర్కే బీచ్,
కైలాసగిరిలో ఉండే మొత్తం ప్రకృతి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క యాత్రికుడు వచ్చి తన యొక్క ఈ అందమైన వ్యూస్ చూస్తూ ఆహ్లాదం పొందుతూ ఉంటారు. ఇక్కడ మనకి ఉండే వైజాగ్ లవర్స్ కోసం మంచిగా చూడండి, రోప్వే పై సైక్లింగ్ కూడా ఉంది. అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇది మొత్తం వస్తూ ఉంటారు. ఈ కైలాసగిరి పైకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ రోప్వే సైక్లింగ్ చూడండి, చాలా చక్కగా చేస్తున్నారు కదా. ఇవన్నీ చేయాలంటే మనం తప్పకుండా మన కైలాసగిరిని సందర్శించాల్సిందే. వీటిని అన్నీ తిలకించి మనం కూడా చేయాల్సిందే. ఇకపోతే వైజాగ్ అందాల్లో అన్నిటికంటే పేరు ప్రఖ్యాతలు గాంచిందంటే మన కైలాసగిరి అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా మనకి వెస్ట్ బెంగాల్ నుంచి చాలా ఎక్కువ మంది యాత్రికులు వస్తారు.